ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవుడు వాగ్దానమును చేయువాడు, వాగ్దానములను నెరవేర్చువాడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఆయన ఎవరికైనా ఒక వాగ్దానం చేసినప్పుడు నిశ్చయముగా దానిని నెరవేరుస్తాడు. దాని ఫలాలను వారికి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఏ వాగ్దానమైనా సరే మనము మన జీవితములలో నెరవేర్పులోనికి రావటం చూడాలన్నా, ఆ వాగ్దాన ఫలములను మన జీవితంలో మనం పొందుకోవాలన్నా, మనం మన యొక్క జీవితాలలో మనం చేసేటటువంటి 2 పనుల మీద ఆధారపడి ఉంటాయని ఈ వచనం మనకు స్పష్టం చేస్తుంది. ఒకటి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును నమ్మటం. రెండవది, ఓర్పుతో సహించటం. ఈ 2 కూడా వాగ్దానమును నెరవేర్పుకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అనే సంగతిని వచనం తెలియచేస్తుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును అతడు ఎలా పొందుకున్నాడో హెబ్రీ గ్రంథకర్త రాస్తూ, ఆ మాటను అతడు నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను అనేటువంటి మాట చూస్తున్నాం. కాబట్టి మాట ఇచ్చినటువంటి దేవుణ్ణి విశ్వసించటం, రెండవది ఓర్పుతోనూ నిరీక్షణతోనూ ఆ వాగ్దానము నెరవేరేటంత వరకు కూడా సహనంతో కనిపెట్టుకుని ఉండటం అనేటువంటివి అవి మన జీవితాలలో ఆ వాగ్దాన ఫలాలు పొందేలాగున మనకు సహాయపడతాయి. ఎందుకు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడని నమ్ముతూ ఉన్నావు. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అయితే దాన్ని ఎంతవరకు విశ్వసిస్తూ ఉన్నావు? అది నెరవేరుతుంది అనేటువంటి ఓర్పు, నిరీక్షణ నీలో ఎంతవరకు ఉన్నాయి? ఈ రెండింటి మీదే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఆధారపడి ఉంటుంది. దేవుడు అలాంటి విశ్వాసంలోనికి, ఓర్పు నిరీక్షణలోనికి ఈ మాటల ద్వారా మీ జీవితంలోను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత మా విశ్వాసాన్ని, మా నిరీక్షణను, మా ఓర్పును బలపరిచి నీ వాగ్దానములు నెరవేర్చేటటువంటి స్థితిలో, స్థాయిలో మమ్మల్ని నిలవబెట్టుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.